నిజమే, ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ. ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అవి ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు మీకు, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు, ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అసలు ఎట్లా నిద్రపడుతుంది? గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాని టెక్నీషియన్లు, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సొరంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే. ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి, నిజమే 1990 కోట్ల పూర్తి కావాల్సి ఉండే, ఎవడు చేయలే. 2004 మొదలు పెడితే 14 వరకు 10 ఏళ్లలో మీరు దొమ్మింది ఎంత? 22 కిలోమీటర్లు. ఎందుకు పూర్తి కాలేదు? వాస్తవానికి దానికి పెట్టిన సమయం 5 ఏళ్ళే. ఎందుకు కాలేదు? అందుకనే మీ చక్కదనాల టెక్నాలజీ వల్లనే కాలే. మీరు 10 ఏళ్లలో చేసింది 3665 కోట్లు. మా 10 ఏళ్ళలో, మా 9.5 ఏళ్ళలో మేము చేసింది కూడా 3895 కోట్లు మేము చేసింది కూడా ఖర్చు. అసెంబ్లీలోనే మీ అందరినీ పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి, ఒకసారి అడగండి ఎవరైనా. జానారెడ్డిని, ఇయాలటి వాటర్ నీళ్ళ మంత్రిని అందరిని కలుపుకొని పిలిచే సమావేశం పెట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందరి సమక్షంలోనే కాంట్రాక్టర్ వాడు దివాలు తీసిండు, వాడు చేసేటట్లేడు, వాడిని తీసి ఇంకొని పెట్టేటట్లేదు, అందులో ఇరికిచ్చిండ్రు, మెషిన్ ఎట్లా ఇరికిచ్చిండ్రో కాంట్రాక్ట్ కూడా అట్లా ఇరికిచ్చిండ్రు, మీరు ఏం చేయాలో చెప్పండి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ నోటితో చెప్తేనే ఇచ్చినాం. కరెంటు ఖర్చు అవుతుంది, సిగ్గు లేదు మాట్లాడడానికి, పెట్టింది మీరే కదా. అది పెట్టింది ఎవడు? ఉత్త కరెంటు నీళ్ళు బయట పోయించడానికి 500 కోట్ల కరెంట్ అయింది. అంత గొప్ప